హాయ్ అండి. పెసర్లంటేనే హెల్త్‌కి చాలా మంచిది. అందులోనూ మొలకెత్తించిన పెసర్లు తింటే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలామంది వీటిని సలాడ్‌గా తీసుకుంటారు మార్నింగ్ టైంలో వెయిట్ లాస్ కోసం. కానీ అలా నచ్చని వాళ్ళు దీన్ని దోసగా కూడా వేసుకోవచ్చనమాట. మార్నింగ్‌కి ద బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పొచ్చు. సో, ముందుగా మొలకెత్తిన పెసర్లను తీసేసుకోండి. అలానే ఒక పిడికెడు దాకా బియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి. బియ్యాన్ని ఎందుకు యాడ్ చేస్తున్నామంటే, ఇలానే మనం మిక్సీ పట్టేసుకుంటే దోస అనేది మనకి రాదనమాట. అందుకని కొంచెం బియ్యం నానబెట్టేసుకొని వేసుకుంటే సాఫ్ట్‌గా వస్తుంది దోస అనేది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. లేదు అంటే ఈ ఉట్టి మొలకెత్తిన పెసర్లను మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక 4, 5 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నా మనకు సరిపోతుంది. ఇందులోనే ఇంచు అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెమంత జీలకర్ర కూడా వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్‌ని యాడ్ చేస్తూ మరీ పల్చగా వద్దండి, కొంచెం థిక్‌గానే దీన్ని మనం చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలనమాట. ఇందులోనే మనకి రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి ఒక పావుగంట సేపు అయితే పక్కన పెట్టేసేయండి. దీనికి కాంబినేషన్‌లో ఏ చట్నీ బావుంటుంది అంటే అల్లం చట్నీ చాలా బావుంటుంది. అల్లం చట్నీ కూడా మనం చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. లేదు అంటే మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చండి. దీనికోసం అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇందులోనే జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, అలానే ధనియాలు ఒక్కొక్క టేబుల్ స్పూన్ లెక్క వేసుకోండి. ఇందులో నేను 3 ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి మాత్రం మీ కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. అలానే ఇలాగ సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు అనేవి ఒక చిన్న కప్పుతో వేసుకోండి. మరీ ఎక్కువ వేయొద్దండి, ఘాటు ఎక్కువ ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 7, 8 దాకా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి. ఒక 2 టమాటాలు వేసుకోవాలి. అలానే ఇందులో చిటికెడంత పసుపు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. చింతపండు మాత్రం చిన్న సైజు వేసుకోవాలి. ఒక ఉసిరికాయ సైజు చింతపండుని వేసేసుకోండి. అలానే పులుపు, కారం అన్నీ పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్ అవ్వడానికి కొంచెమంత బెల్లం వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ దాకా బెల్లం తురిమి వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా కలిపి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మనం కుక్ చేసుకుంటే మనకు సాఫ్ట్‌గా కుక్ అయిపోతాయండి. చూడండి ఇలా ఉంటే మనకు సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని చూడండి ఈ కన్సిస్టెన్సీలో మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మనం ఇలానే తినేయొచ్చు. లేదు అంటే మీరు నార్మల్‌గా చట్నీకి వేసే పోపైన వేసుకోవచ్చు అనమాట. చాలా బావుంటుంది చట్నీ అయితే. ఇది నేనైతే దోస అనేది నెయ్యితో వేసుకున్నానండి. మీకు ఆయిల్ నచ్చితే ఆయిల్‌తో వేసుకోవచ్చు. బట్ నెయ్యితో అయితే ఇంకా హెల్తీ, టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ పెసర్లు అనేవి మనం డైలీ తీసుకోవడం వల్ల దీంట్లో ఎక్కువగా మనకి పొటాషియం, మెగ్నీషియం, రాగి, పీచు, బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయండి. పెసల్లోని డైటరీ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. వీటిలో ఎక్కువ మోతాదులో ఉండే మాంసకృతులు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు తక్కువ ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయన్నమాట. మధుమేహం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో మనకి ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. ఎర్ర రక్త కణాలను బాగా అభివృద్ధి చెంది మనకి రక్తహీనత అనేది చాలా వరకు తగ్గుతుంది. సో డైలీ కాకపోయినా వీక్లీ 2-3 టైమ్స్ అయినా సరే ఈ పెసర్లు తీసుకోవడానికి ట్రై చేయండి. సలాడ్గా అయినా లేదా ఇలా మొలకెత్తిన పెసర్లని నార్మల్గా ఇలా దోశ వేసుకొని అయినా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. సో మనం బియ్యాన్ని కలిపాం కాబట్టి దోశ అనేది చాలా సాఫ్ట్గా వచ్చింది చూడండి. ఈ చట్నీతో అయితే సూపర్ ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి హెల్తీ బ్రేక్ఫాస్ట్ని. ఈ మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ అయితే హెల్త్కి చాలా చాలా మంచిది. సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేసి, వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేసేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. అలానే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ చేయండి.